టీవీ9 ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ మాస వైభవం అనేటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఓం గణానాన్త్వా గణపతి గుమ్మవామహే కవిం కవీనాపస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రావణ మాసం జ్యోతిష్శాస్త్ర ప్రకారం పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేత ఈ మాసమునకు శ్రావణ మాసం అని పేరు. మనకి శ్రవణము అంటే వినడము అని అర్థం. ఈ మాసములో ఎవరైతే భక్తితోటి భగవంతుడి యొక్క విషయాలని శ్రవణం చేస్తారో, చేసినటువంటి శ్రవణాన్ని మననం చేసుకుంటారో, ఈ శ్రవణ మననాల ద్వారా భగవత్ భక్తి ద్వారా జ్ఞానము ద్వారా మోక్షమును పొందేటువంటి ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి శ్రావణ మాసం చాలా విశేషమైనటువంటి మాసం. మన సనాతన ధర్మం, హిందూ ధర్మంలో మన సంవత్సరాన్ని రెండిటిగా విభజించడం జరిగింది. ఉత్తరాయణం, దక్షిణాయనం. దేవతలకి ఉత్తరాయణం పగటి కాలం, అలాగే దక్షిణాయనం రాత్రి కాలం అని చెప్పడం జరిగింది. అటువంటి దక్షిణాయనంలో ప్రత్యేకంగా వ్రతాలు, పూజలు వంటివి ఆచరించడం, ఒక్కొక్క మాసం దక్షిణాయనంలో ఒక్కొక్క దేవతా ఆరాధనకి విశిష్టతగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా దక్షిణాయనంలో ఆషాఢ మాసం గురు పూజలకి, శ్రావణ మాసం లక్ష్మీదేవి యొక్క పూజలకి, భాద్రపద మాసం విఘ్నేశ్వరుడికి, అలాగే ఆశ్వజ మాసం అమ్మవారికి, కార్తీక మాసం శివారాధనకి, మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకి. మాసానాం మార్గశీర్షోహం అనడం చేత శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైన మాసం మార్గశిర మాసం. ఇలా ఒక్కొక్క మాసము ఒక్కొక్క దేవతా అర్చనకి ప్రధానంగా చెప్పడం జరిగింది. అయితే శ్రావణ మాసానికి వచ్చినటువంటి విశిష్టత మరొకటి ఉంది. శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రముగా, శ్రవణ నక్షత్రంలోనే వెంకటేశ్వర స్వామి అవతారం జరిగినట్టుగా, అలా శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన నక్షత్రంతో కూడి ఉన్నటువంటి మాసం అవడం చేత లక్ష్మీదేవికి కూడా ఈ మాసం ప్రీతికరంగా, అలాగే ఈ మాసంలోనే మంగళ గౌరీ పూజలు వంటివి చేయడం, గౌరీదేవికి మంగళవారాలు విశేషమైనటువంటి రోజుగా, అలాగే శ్రావణ మాసం మొత్తం ముఖ్యంగా శ్రావణ సోమవారాలు శివారాధనకి ముఖ్యముగా, ఇవన్నీ కూడా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. అందుకనే శ్రావణ మాస వైభవంలో శివారాధన, గౌరీదేవి ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన, శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన, ఈ నలుగురిని పూజించేటువంటి ఏకైక మాసం ఉన్నదంటే అది శ్రావణ మాసంగా చెప్పడం జరిగింది. అటువంటి శ్రావణ మాస వైభవంలో భాగంగా మనం ఈ మాసములో ఆచరించవలసిన ముఖ్య విషయాలు, పండగల గురించి చూద్దాం. శ్రావణ మాసంలో శివపురాణం ప్రకారం ఈ మాసం ఏ వ్యక్తి అయితే శివపురాణాన్ని చదివి శ్రావణ మాసం మొత్తం శివాలయాల్ని దర్శించి శివుడికి అభిషేకాలు వంటివి చేసుకుంటారో, లేదా ఈ శ్రావణ మాసంలో విశేషంగా శ్రావణ సోమవారాలు శివాలయంలో అభిషేకాలు వంటివి చేసినటువంటి వారికి మృత్యు దోషాలు ఉండవు. శివుని అనుగ్రహం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మన పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి పెట్టినటువంటి శాపం నుంచి బయటపడి శాప విమోచనం పొందడానికి ఆ చంద్రుడు శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు విశేషంగా శివారాధన చేసి ఈశ్వరుడు యొక్క అనుగ్రహము పొందినట్టుగా శివపురాణం చెబుతోంది. అందుకనే ఉత్తర భారతంలో శ్రావణ సోమవారాలకి చాలా ప్రత్యేకత. శ్రావణ సోమవారాల్లో ఏ శివాలయంలో కూడా మనం అడుగు పెట్టలేనంత విధంగా అక్కడ అభిషేకాలు వంటివి జరుగుతాయి. ముఖ్యంగా
ఉత్తర భారతంలో ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు కేదార్నాథ్, కాశీ వంటి క్షేత్రాలు కావచ్చు, గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ్, నాగనాథ్, మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్, భీమాశంకర్, త్రయంబకేశ్వర్ వంటి జ్యోతిర్లింగాలు, బీహార్లో ఉన్నటువంటి జషిడి, వైద్యనాథ్ వంటి జ్యోతిర్లింగ క్షేత్రాలు ఏవైతే ఉత్తర భారతంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగ క్షేత్రాలు, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిని, ఓంకారేశ్వర వంటి ఈ ప్రముఖ క్షేత్రాలన్నీ శ్రావణ మాసం మొత్తం, ముఖ్యంగా శ్రావణ సోమవారాలు భక్తులతో అధికంగా కనబడుతుంటాయి. అందుకనే శ్రావణ మాసం శివ ప్రీతికరం, విష్ణు ప్రీతికరం, లక్ష్మీ ప్రీతికరం, గౌరీ ప్రీతికరం అని కూడా శాస్త్రాలు తెలియజేశాయి. అలాగే శ్రావణ మాసంలో మంగళవారాలు గౌరీదేవిని పూజించడం, మంగళ గౌరీ వ్రతం ఆచరించడం చేత కుజదోష నివారణ జరుగుతుంది. శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజించినటువంటి వారికి అలక్ష్మి ఉండదు. అలాగే శ్రావణ మాస వైభవంలో భాగంగా హయగ్రీవుణ్ణి, శ్రీకృష్ణుణ్ణి పూజించేటువంటి మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసంలోనే కృష్ణం వందే జగద్గురు అంటాం. ఆ జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు, భగవద్గీతను అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రావణ మాస కృష్ణపక్ష అష్టమి రోజు రోహిణి నక్షత్రంలో ఈ భూమి మీద అవతరించినట్టుగా, అందువల్ల శ్రావణ మాసంలోనే కృష్ణాష్టమి వంటి పండుగలు శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరాన్ని ఈ మాసం తెలియజేస్తాయి. అందుకనే శ్రావణ మాసం చాలా విశేషమైనటువంటి మాసం. శ్రావణ మాస వైభవాన్ని శ్రవణం చేయడం ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా కావచ్చు, అనేక విషయాల ద్వారా శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువు యొక్క వైభవం, శివపురాణం, శివుని యొక్క వైభవం, వరలక్ష్మి యొక్క వైభవం, మంగళగౌరి యొక్క వైభవాన్ని మనం శ్రవణం చేయడం ద్వారా మన యొక్క పాపాలు నశిస్తాయని శాస్త్రం. ఇంతటి విశేషమున్నది కాబట్టే శ్రావణ మాసం విష్ణు ప్రీతికరం, లక్ష్మీ ప్రీతికరమైనది. ఈ మాసంలో ఏ వ్యక్తి అయినా లక్ష్మీదేవిని పూజించడం, వరలక్ష్మి వ్రతాల్ని ఆచరించడం చేత వారి అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఆ సంవత్సరం మొత్తం లక్ష్మీదేవిని పూజించిన ఫలితం కలిగి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకనే శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని విశేషంగా పూజించి దక్షిణ భారతంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందేటువంటి ప్రయత్నం చేస్తారు. మరొక్కసారి TV9 ప్రేక్షకులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.